వెల్కమ్ టు తెలుగు ప్రభ వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశం మొత్తం ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వైపు చూస్తోంది. నవంబర్ 6, 11 తేదీల్లో అంటే 2 దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇప్పుడు ఈసారి బీహార్లో ఏం జరగనుంది? ఎప్పటిలాగే నితీష్ కుమార్ బీజేపీ కలిపి ఎన్డీఏ తరఫున పోటీ చేస్తుంటే, అటు ఆర్జేడీ కాంగ్రెస్ మహాగఠబంధన్ కూటమి తరఫున బరిలో ఉంటున్నాయి. ఇక 2020లో తొలిసారిగా బీహార్ ఎన్నికల్లో బరిలో దిగినటువంటి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ పార్టీ కూడా బరిలో ఉంటుంది. అయితే ఈసారి కొత్తగా మొన్నటి వరకు ఎన్నికల వ్యూహకర్తగా ఉండి ఇప్పుడు రాజకీయ నాయకుడిగా పరిణతి చెందినటువంటి ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి జనసురాజ్ పార్టీ కూడా పెద్ద ఎత్తున బరిలో దిగబోతోంది. అదే సమయంలో మొన్నటి వరకు బీహార్ ఎన్నికల్లో ఓట్ల చౌర్యాదంతం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ల చౌర్యాదంతం నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారో ఆ బీహార్ వేదికగా ఈ మొత్తం తతంగం నడిచింది. సో ఈ నేపథ్యంలో ప్రజలపై అక్కడ ఈసారి బీహార్ ఎన్నికల్లో ఏం జరగనుంది, బీహార్ ఎన్నికల్లో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనేది ఒక ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈసారి పోటీ చాలా నెక్ టు నెక్, అంటే చాలా తీవ్రంగా ఉండబోతుంది. 2020తో పోలిస్తే 2025 పరిస్థితులు చాలా మారాయి. అప్పట్లో నితీష్ కుమార్ బీజేపీ ఎన్డీఏ లోక్ జనశక్తి పార్టీ తోటి ఎన్డీఏ వైపు ఉంటే, ఇటు ఇండియా బ్లాక్ ఆర్జేడీ కాంగ్రెస్ వైపు ఉంది. మజ్లిస్ కూడా కొత్తగా బరిలో దిగింది. ఈసారి మజ్లిస్ తో పాటు జనసురాజ్ పార్టీ కూడా బరిలో ఉండడంతో దాదాపు 4 పార్టీల మధ్య ఈసారి పోటీ తీవ్రంగా ఉండబోతోంది. సో మరి ఇక్కడ బీహార్ ఎన్నికల్లో ఈసారి ఎవరు గణనీయంగా యొక్క విజయావకాశాలను ప్రభావితం చేయనున్నారు అంటే ఖచ్చితంగా ముస్లింలు అని చెప్పుకోవచ్చు. బీహార్ ఎన్నికల్లో మొత్తం ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. బీహార్ ఎన్నికల యొక్క విజయావకాశాలని దాదాపుగా నిర్ణయించేది అక్కడి ముస్లిం ఓటర్లు, ఆ తర్వాత యాదవ ఓటర్లు. సో బీహార్లో మొత్తం 7,43,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపుగా 18% ముస్లిం ఓటర్లు ఉన్నారు. అంటే 2.3 కోట్లు, అంటే 2,30,00,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. దాదాపు 87 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు 20% అధికంగా ఉండి 87 నియోజకవర్గాల్లో విజయావకాశాలని ప్రభావితం చేయగలిగే స్థితిలో ముస్లిం ఓటర్లు ఉంటే, మరో 47 నియోజకవర్గాల్లో 15 నుంచి 20% మంది ముస్లిం ఓటర్లు ఉండి విజయావకాశాలని ప్రభావితం చేసే స్థితిలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు ఆర్జేడీ కాంగ్రెస్ ఆ సారథ్యంలో ఉన్నటువంటి మహాగఠబంధన్ కానీ, స్వతహాగా ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ముస్లిం ఓట్ బ్యాంక్ కలిగినటువంటి ఎంఐఎం కు కానీ ఈసారి కొత్తగా ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసురాజ్ కూడా ముస్లిం ఓటర్లని టార్గెట్ గా చేసుకుని బరిలో దిగబోతుంది. ఈ క్రమంలో ముస్లిం ఓట్లలో ఎంత మేరకు చీలిక వస్తే అంత మేరకు ఎన్డీఏకు మరోసారి లబ్ధి చేకూరే పరిస్థితి స్పష్టంగా ఉంది. ఎందుకంటే చాలా మంది విశ్లేషకులు అదే అభిప్రాయపడుతున్నారు. ఇటు మజ్లిస్ కానీ జనసురాజ్ కానీ ఏవైతే ముస్లిం ఓట్లను టార్గెట్ చేస్తూ ఈసారి ఎన్నికల బరిలో దిగాయో, వీళ్ళంతా కలిసి ఎన్ని ముస్లిం ఓట్లను చీల్చగలిగితే అటు ఎన్డీఏకి అంత ప్రయోజనం కలగనుంది. ఈ పరిస్థితిని, ఈ యొక్క ప్రమాదాన్ని పసిగట్టినటువంటి మహాగఠబంధన్ పదే ఒకటే ప్రచారం చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ముస్లిం యాదవ సామాజిక వర్గాలను టార్గెట్ చేసినటువంటి మహాగఠబంధన్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్ స్ప్లిట్ కానివ్వకుండా చూసుకుని అంటున్నారు. అటు ముస్లింలు కూడా ఈ విషయం మీద సమాలోచనలు జరిపే పరిస్థితి అక్కడ బీహార్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు మనం ముందుగా చెప్పుకున్నట్టు కాంగ్రెస్ ఆర్జేడీ గఠబంధన్, ఆ తర్వాత ఇటు మజ్లిస్ పార్టీ, ఇటు జనసురాజ్ పార్టీ మొత్తం బరిలో ఉన్నాయి. దాదాపు 18% అంటే 2.3 కోట్ల మంది ముస్లింలు ఈ గణనీయమైన సంఖ్యలో విజయావకాశాలని ప్రభావితం చేసే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అంటే 2020లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తొలిసారిగా బీహార్ ఎన్నికల్లో బరిలో దిగి దాదాపు 20 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసి 5 స్థానాలని స్వతహాగా గెలుచుకుంది. మరో 12 స్థానాల్లో మహాగఠబంధన్ యొక్క విజయావకాశాలపై దెబ్బకొట్టి ఎన్డీఏకు విజయం వరించేలా పరోక్షంగా మద్దతు కల్పించింది అనేది ఒక ప్రధానంగా ఉన్నటువంటి ప్రచారం. అది వాస్తవం కూడా. ఎందుకంటే బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో ముస్లింలు గణనీయంగా ఉన్నారు. అక్కడ 24 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 24 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో ఎన్డీఏ గెలిచింది. అదే 24 నియోజకవర్గాల్లో 20 నియోజకవర్గాల్లో ఈ మజ్లిస్ పోటీ చేయగా 5 గెలిచి మరో
12 స్థానాల్లో మహాగఠబంధన్ విజయావకాశాలను దెబ్బ కొట్టడంతో మహాగఠబంధన్ అక్కడ సీమాంచల్లో వాస్తవానికి అక్కడ చాలా పట్టున్న ప్రదేశం అది. కేవలం 7 సీట్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి 2020 ఎన్నికల్లో కనిపించింది. అందుకే 2025 ఎన్నికల్లో ఈసారి ముస్లిం ఓటు స్ప్లిట్ కాకుండా మహాగఠబంధన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అదే సమయంలో ఇటు ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసురాజ్ తరపున ఈసారి తొలిసారిగా ఎన్నికల బరిలో దిగారు. ఆయన కొత్తగా 40-20 ఫార్ములా అవలంబిస్తున్నారు. 40-20 అంటే 40% హిందువులు, 20% ముస్లింలు. ఇది ఆయన యొక్క టార్గెట్ ఓటింగ్ అన్నమాట. అంటే బీహార్ లో ఉన్నటువంటి 7,43,00,000 మంది ఓటర్లలో 40% మంది హిందువుల్ని, 20% మంది ముస్లింలని ఆయన టార్గెట్ గా చేసుకుని ఎన్నికల బరిలో దిగారు. మొత్తం 2,243 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను బరిలో నిలిపారు. ప్రశాంత్ కిషోర్ తనకు సంబంధించినటువంటి మొదటి జాబితా 51 నియోజకవర్గాల్లో 7 మందిని, రెండో జాబితా 65 నియోజకవర్గాల్లో 14 మందిని, అంటే దాదాపు 21 మంది ముస్లిం అభ్యర్థులను ఇప్పటికే జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అయితే ఇది ముస్లిం ఓట్లలో ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది? కేవలం అక్కడ అభ్యర్థుల్ని చూసి అభ్యర్థుల్ని పెద్ద సంఖ్యలో అభ్యర్థిత్వాన్ని ముస్లింల తరపు నుంచి నిలబెట్టినందుకు జనసురాజ్ పార్టీకి పట్టం కడతారా, లేకపోతే సాంప్రదాయంగా ఓటు బ్యాంకు తో బరిలో దిగినటువంటి మజ్లిస్ పార్టీకి తిరిగి పట్టం కడతారా, లేదా ఈ రెండు పార్టీలకు ఓట్లు వేయడం ద్వారా ఓట్ స్ప్లిట్ అవుతుంది అనేది ఒక అవగాహనతోటి, ఆ చైతన్యంతో ఎప్పటిలాగే ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ గా ఎప్పటి నుంచో మహాగఠబంధన్ అంటే ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికే వీళ్ళు పట్టం కడతారా అనేది ఒక ప్రధానంగా ఆసక్తి కలిగించే అంశంగా మారింది. సో ఓవరాల్ గా పరిశీలిస్తే మాత్రం 2015 నుంచి పరిశీలిస్తే 2015లో ఆర్జేడీ తర్వాత బీజేపీ రెండు అక్కడ 2015 ఎలక్షన్ లో 2020 ఎలక్షన్ లో క్రమంగా 2 ఎలక్షన్లలో వాళ్ళ యొక్క విజయావకాశాలను పరిశీలిస్తే అక్కడ 2 పార్టీలు పెంచుకుంటూ పోతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇతర పార్టీలు మాత్రం అక్కడ పట్టు కోల్పోతున్న పరిస్థితి. కానీ ముఖ్యంగా నితీష్ కుమార్ సారథ్యం వహిస్తున్నటువంటి జనతాదళ్ యునైటెడ్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం 2015-2020 ఎన్నికల్లో క్రమంగా బీహార్ లో పట్టు కోల్పోతున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఇప్పుడు 2025 ఎన్నికల్లో ఎన్డీఏ గవర్నమెంట్ లో ప్రధాన పార్టీగా నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ ఉంది. అయితే నితీష్ కుమార్ పై అక్కడ బీహార్ ప్రజల్లో క్రమంగా ఇప్పటి వరకు ఉన్న నమ్మకం ఏదైతే ఇప్పటి వరకు ఉన్న క్రెడిబిలిటీ కాస్త తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి అయినా ఒక్కోసారి ఒక్కో పార్టీకి వత్తాసు పలుకుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్ని పార్టీలు ఎన్ని కూటమిలు మారడానికైనా సిద్ధం అనేది అక్కడ బీహార్ లో ఎవరిని అడిగినా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 2025 ఎన్నికల్లో వాస్తవానికి 2020 ఎన్నికల్లో వాస్తవానికి అక్కడ ఆర్జేడీ తర్వాత ఆర్జేడీ ఫస్ట్ లీడ్ పార్టీలో ఉంటే 75 స్థానాలతోటి, రెండో స్థానంలో ఉన్నటువంటి బీజేపీ 74 స్థానాలు, ఇటు తర్వాత మన నితీష్ కుమార్ జేడీయూ 43 స్థానాలతో ఉన్నాయి. ఇతర చిన్న పార్టీలకు కలుపుకొని అక్కడ ఎన్డీఏ కూటమి 2020 ఎన్నికల అనంతరం అక్కడ అధికారం స్థాపించాయి. అయితే కేవలం 2 ఏళ్ళు మాత్రమే అధికారంలో ఉంది ఆ కూటమి, ఎన్డీఏ కూటమి. ఆ తర్వాత నితీష్ కుమార్ ఒక్కసారిగా బీజేపీ తోటి తెగదెంపులు చేసుకుని తిరిగి ఆర్జేడీ కాంగ్రెస్ మహాగఠబంధన్ లో చేరి తిరిగి మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయి ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ని ఎన్నుకున్న పరిస్థితి. అయితే ఇదేనా సజావుగా సాగుతుందా అంటే 2024 వచ్చేసరికి తిరిగి మళ్ళీ నితీష్ కుమార్ ఈ మహాగఠబంధన్ నుంచి బయటకు వచ్చి తిరిగి మళ్ళీ బీజేపీతో చేతులు కలిపి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ఒకే టర్మ్ లో 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత కూడా దక్కించుకున్నారు. ఇది నితీష్ కుమార్ పరిస్థితి. సో ఈ క్రమంలో నితీష్ కుమార్ పై ఉన్న క్రెడిబిలిటీ క్రమంగా అక్కడ ప్రజల్లో సన్నగిల్లుతూ వస్తుంది. సో ఈ క్రమంలో 2025 ఎన్నికల్లో ఈసారి బీజేపీ తిరిగి నితీష్ కుమార్ తో కలిసి ప్రయాణం చేస్తుండటంతో ఈసారి బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా కొంత డ్రాబ్యాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అదే క్రమంలో ముస్లిం ఓట్లలో కూడా చైతన్యం వస్తూ ముస్లిం ఓట్ స్ప్లిట్ కాకుండా చూసుకునే దిశగా అక్కడి ముస్లిం వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మహాగఠబంధన్ ఏదైతే కాంగ్రెస్ ఆర్జేడీ వైపు అధిక శాతం ముస్లింలు అక్కడ ఈసారి ఓటేసే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి గ్రౌండ్ రిపోర్ట్ ను బట్టి మనకి తెలుస్తున్న సమాచారం.